ఈ నెల 15న మూడో విడత రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఎల్లుండి ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు సీఎం. మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాల్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కోసమో ప్రతిష్ట కోసమో ఫ్లెక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడ్ ఇయటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పూట ఇటు చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు దగ్గర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి ట్రయల్ రన్ పర్యవేక్షించారు. గోదావరి జలాలు పరబళ్లు తొక్కుతుండటంతో తుమ్మల పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు నమస్కరించారు. అక్కడి వరకు అంతా బాగానే నడిచిన ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ మాదంటే మాదంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయం మొదలెట్టాయి. క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నాయి. అంతకుముందు హరీష్ రావు ఏమన్నారు ఒకసారి చూద్దాం. నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అరే రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు, వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకొక ఆయన పోతాడు. మీరు 3 ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో.